ఇంత అద్భుతమైన ఆఫీస్ను ఇంత సెంటర్ లో కట్టిందంటే నేను మీ గురించి ఎంత చెప్పినా తక్కువే అని చెప్పి మనం చేస్తా ఉన్నా. ఇది రేపు రాష్ట్రానికి ఆదర్శం. ఊరూరికి చెప్తా టీవీలో కట్టిన మీ సంగతి ఏందని అడుగుతాయిగా, అంత బాగా చేసింది. నిజానికి 2001లో పార్టీ జర ఆపు బిడ్డ, డబ్బు ఆపు నాన్న, జర నీడకుండు బిడ్డ, ఎండగొడుతుంది నీడకురా. 2001లో బీఆర్ఎస్ పార్టీ పెట్టినాడు జాగ ఉన్నది. పార్టీ పెట్టినాడు జాగ ఉంటే ఇవాళ రజతోత్సవం జరుపుకునే రోజు బిల్డింగ్ ఇనాగ్రేషన్ చేసినాం. 25 సార్లు అంతేనా? పార్టీ పెట్టినాడు జాగొన్నాం. రజతోత్సవ సందర్భంగా, రజతోత్సవం మొన్ననే జరుపుకున్నాం వరంగల్, మీరందరూ కూడా వచ్చింది. రజతోత్సవ శుభ సందర్భంలో రేపు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ దినం ఎల్లుండి 2 తారీఖు. ఈ శుభ సందర్భంలో మనం ఈ పార్టీ ఆఫీస్ ప్రారంభించుకోవడం నిజంగా నాకు ఎంతో గర్వంగా ఉంది, ఎంతో సంతోషంగా కూడా ఉంది అని మనం చేస్తా ఉన్నా. కార్యకర్తలు చందాల రూపంలో కాదు, సొంత డబ్బులు, మీ జేబుల్లో నుంచి డబ్బులు వేసుకొని మీరు ఈ భవనం కట్టించిందంటే నిజంగా మీరు చాలా గొప్పవాళ్ళు. అయినా ఈ గ్రామమే గొప్పది నా దృష్టిలో. తీగులు గ్రామానికి బాగా చరిత్ర ఉన్నది. ఏ ఉద్యమమైనా తీగులు ముందుంటది. ఆనాడు స్వాతంత్ర్యం కోసం రజాకర్ల మీద ఉద్యమం చేస్తే కూడా తీగులు గ్రామం ముందుండి రజాకర్ల మీద పోరాడినటువంటి చరిత్ర కూడా ఈ తీగులు గ్రామానికి ఉన్నది. 1969లో మొట్టమొదటి తెలంగాణ ఉద్యమం, తొలి తెలంగాణ ఉద్యమంలో కూడా ఈ ఊరు నుంచి ఆ రోజుల్లోనే కుమ్మరి బాలయ్య గారు, కిష్టాపురం శాంతయ్య గారు, వడ్ల ఆంజనేయులు గారు, పాటకు మల్లారెడ్డి గారు, ఇట్లా ఎంతో మంది 69 తెలంగాణ ఉద్యమంలో ముందుండి జై తెలంగాణ అని పోరాడిన చరిత్ర తీగులు గ్రామానికి ఉన్నదని గుర్తు చేస్తా ఉన్నా. నాటి నుంచి మొదలు పెట్టుకుంటే ఇవాళ మా గ్రామ యూత్ ఆనాడు పోరాడితే ఇవాళ యూత్ కూడా స్వంత డబ్బులతో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించి ఇవాళ మీరు కూడా మా యూత్ కూడా చరిత్ర సృష్టించిండ్రు. నేను మీకు కూడా అభినందనలు తెలియజేస్తా ఉన్నా. మరి రేవంత్ రెడ్డి, మా యూత్ పేరేముండే, యువసేన యూత్, మా యువసేన యూత్ ఇవాళ అద్భుతమైన తెలంగాణ తల్లి చూస్తే దండం పెట్టే బుద్ధి అవుతుంది, చూస్తే ఆ తల్లిని ఆరాధించే బుద్ధి అవుతుంది. ఆ తల్లిలో అన్ని కనబడుతున్నాయి. కానీ రేవంత్ రెడ్డి వచ్చి మన తల్లిని మార్చిండు, తెలంగాణ తల్లిని మార్చిండు. మీరందరూ చూసిండు కదా, మార్చిండా లేదా? తెలంగాణ తల్లిని మార్చిండు. ఏమన్నాడు? మార్పు 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 అన్నాడు. ఏం మార్పు తెచ్చిండ్రా అంటే తెలంగాణ తల్లిలో మార్పు తెచ్చిండు. ఉద్యమం అప్పుడు ఒక తల్లి, అధికారంలో ఉంటే ఒక తల్లి ఉంటుందా? ఆ తల్లి మనకు ఎంతో స్ఫూర్తినిచ్చింది. ఆ తల్లి ఉద్యమాల బాట పట్టించింది. ఆ తల్లి దీవెనలతో తెలంగాణ రాష్ట్రాన్ని మనం సాధించుకున్నటువంటి తల్లి ఈ తెలంగాణ తల్లి. కానీ దురదృష్టం ఏంటంటే రేవంత్ రెడ్డి రాగానే ఈ తల్లిని మార్చే ప్రయత్నం చేసిండు. ఏమొస్తే తల్లిని మార్చితే ఏమనంటే ఏమంటాడు? కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేస్తా, కేసీఆర్ ఏం పని చేసిండో అది లేకుండా చేస్తా అంటాడు. ఏం చేస్తావు? రైతు బంధు బంద్ చేస్తావా? కళ్యాణ లక్ష్మి బంద్ చేస్తావా? కేసీఆర్ జిల్లాకు మెడికల్ కాలేజీ కట్టిండు, అవి మానేస్తావా? అద్భుతమైన సెక్రటరియట్ కట్టిండు, దాన్ని తీసేస్తావా? 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం కట్టిండు, దాన్ని తీసేస్తావా? ఏం మార్పు తెస్తావు? మార్పు మార్పు అంటే తెలంగాణ తల్లిని తేవడం మార్పా? ఈ తల్లి మనకు అద్భుతమైన స్ఫూర్తినిచ్చింది. తెలంగాణ ఉద్యమానికి ఊపునిచ్చిన తల్లి, ధైర్యాన్ని ఇచ్చిన తల్లి, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన తల్లి. ఇవాళ ఈ తల్లిని మార్చి రేవంత్ రెడ్డి నేనేందో మార్చిన అంటాడు. కాకతీయుల తోరణం తీస్తా అంటాడు, చార్మినార్ బొమ్మ లేకుండా చేస్తా అంటాడు, తెలంగాణ తల్లిని మారుస్తా అంటాడు. నువ్వు చెప్పిన మార్పు గిదేనా? నువ్వేం చెప్పినావు? తెలంగాణ ప్రజల బతుకుదెరువు మారుస్తా అన్నావు. అందులో మార్చిందైతే ఏం లేదు. రేవంత్ రెడ్డి వచ్చినాక ఇవాళ ప్రజలు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు, ప్రజలు కష్టాలు పడుతున్నారు, ప్రజలు బాధపడుతున్నటువంటి పరిస్థితి వచ్చింది. ఆనాడు కేసీఆర్ ఉన్నప్పుడు బంగారమూల కరెంట్ వస్తుండే, బంగారమూల నీళ్లు వస్తుండే. కేసీఆర్ ఉండగా సర్కార్ దవాఖాన పోతే బిడ్డ కాన్పు చేసి అన్నం పెట్టి కేసీఆర్ కిట్ ఇచ్చి తల్లిని పిల్లని ఇంటికాడ దించిపించాడు. రేవంత్ రెడ్డి రాగానే కేసీఆర్ కిట్ బంద్ అయిపోయింది. సర్కారు దవాఖానకు పోమంటే నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకని పాత రోజులు వచ్చినాయి.
మళ్ళా పాత రోజులు వచ్చినాయి రేవంత్ రెడ్డి వచ్చినాక. అంటే మీరు కూడా ఇవాళ ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. రేవంత్ రెడ్డి రోజుకో వేషం, పూటకో వేషం వేస్తాడు, పూటకో మాట మాట్లాడతాడు తప్ప ఒక్కటన్నా చక్కటి పని ఉన్నదా? దేవుని మీద కూడా ఒట్టు పెట్టి మాట తప్పిన పాపాత్ముడు రేవంత్ రెడ్డి. ఏమన్నాడు? 15 ఆగస్టులోగా రైతుల రుణమాఫీ చేసి తీర్తా అని యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి మీద ఒట్టు పెట్టిండు. దేవుని మీద ఒట్టు పెట్టేవాడన్న మాట తప్పుతాడా? ఇక దేవుణ్ణే మోసం చేసినోడు ప్రజల్ని మోసం చేయడా? మనని మోసం చేయడా? దయచేసి మీరు ఇవాళ ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. జనరల్ గానే కాంగ్రెస్ పార్టీ అంటేనే ప్రజలకు ఒక అవగాహన ఉంటుంది. ఆ కాంగ్రెస్ పార్టీ అంటే కళ్ళబొల్లి మాటలు చెప్తారు, అధికారంలోకి వచ్చినాక ప్రజల్ని మోసం చేస్తారని. అయితే మొన్న రేవంత్ రెడ్డి ఏం చేసిండు? చాలా గమ్మత్తుగా చెప్పిండు. కేసీఆర్ కంటే 4 ఎక్కువ ఇస్తా నేను అన్నాడు. 4 ఎక్కువ ఇస్తా అన్నాడు. కేసీఆర్ 200 పింఛన్ 2000 చేసిండు, నేను 4000 ఇస్తా అన్నాడు. కేసీఆర్ 10,000 రైతు బంధు ఇచ్చిండు, నేను 15,000 ఇస్తా అన్నాడు. కేసీఆర్ ఆడవిలో పెళ్లి పెడితే ₹1,00,000 ఇచ్చిండు, నేను తులం బంగారం కలుపుతా అన్నాడు. లేదా? ఆడవిలకు ఆడోళ్ళందరికీ నెలకు ₹2,500 ఇస్తా అన్నాడు. అయితే పాపం కొంతమంది నమ్మి ఓట్లేసిండ్రు. మా గజ్వేలోళ్ళు నమ్మలే. మా గజ్వేలోళ్ళు, మా తీగులోళ్ళు కేసీఆర్ సార్నే నమ్మిండ్రు. కానీ కొంతమంది బయట తులం బంగారం వస్తుందేమో, 15,000 వస్తాయేమో, 2 లక్షలు మాఫ్ అవుతుందేమో, ఇట్లా చాలా ఆశపడి పాపం కొంతమంది ఓట్లేసిండ్రు. కానీ ఇప్పుడు బాధపడుతున్నారు. ఇప్పుడు ఏమంటారు? అరే జన్మలో మళ్ళా కాంగ్రెస్ పార్టీకి ఓటు ఏం రాబోయ్ అంటారు. అరే ఆగమైపోయినామంటారు. కానీ ఇప్పుడు ఏం లాభం? బాధపడితే ఏం లాభం? ఇప్పుడు ఏమనుకుంటే ఏమవుతుంది? ఇంకా 3 ఏళ్ళు మోయాలి, తప్పదు కదా. ఇప్పుడు అర్థమైంది జనాలకు, ఒకటి అన్ని అర్థమైంది. జనరల్ గా కాంగ్రెస్ పార్టీ అంటేనే దాని నిజస్వరూపం బయటపడాలంటే 3 ఏళ్ళు 4 ఏళ్ళు అవుతుండేది వరకు. ఈ రేవంత్ రెడ్డి అయితే 3-4 నెలలకే బయటపడ్డది. 3-4 ఏళ్ళు కాదు, 3-4 నెలలకే ఆగమైపోయింది ఈ దుకాణం. అదే ఇది ఉత్తరే కేసు అని పబ్లిక్ 3-4 నెలలకే మనసున పట్టినటువంటి పరిస్థితి ఏర్పడ్డది. అంటే మాటలు ఎక్కువ, పని తక్కువ. మరి ఈరోజు ఆలోచించారు. ఇవాళ రేవంత్ రెడ్డి ఎంతసేపు తెలంగాణ తల్లి విగ్రహం మార్చినా దాని మీద 15 రోజులు సినిమా నడిపిండు. తెలంగాణ సింబల్ మారుస్తానో 15 రోజులు సినిమా నడిపిండు. అందాల పోటీలు పెట్టినానో 1 రోజులు సినిమా నడిపిండు. ఇవేమన్నా కడుపు నింపుతాయా? ప్రజలకు బతుకు తెరువునిస్తాయా? నువ్వు తల్లిని మారుస్తే, విగ్రహం మారుస్తే, నువ్వు సింబల్ తెలంగాణ చిహ్నం మారుస్తే, నువ్వు అందాల పోటీలు పెడితే ఇది మా రైతులకు ఏమైనా కడుపు నింపుతుందా? మా యువతకు, మా విద్యార్థులకు ఏమన్నా మేలవుతుందా? అరే వానకాలం వచ్చిందయ్యాక జనుము విత్తనాలు, జీలుగు విత్తనాలు ఇవ్వమంటే గది శాతనైతే లేదు. రేవంత్ రెడ్డి దొరుకుతున్నాయి. అవి ధర పెంచిండు, డబుల్ చేసిండు. కేసీఆర్ ఉండగా 1100 సంచి ఉంటే ఇప్పుడు 2200 చేసిండు సంచి. అవి కూడా 3 ఎకరాలు ఉన్నా ఒకటే సంచి ఇస్తారట వాడు, ఎకరం ఉన్నా ఒకటే సంచి ఇస్తారట. అదేందో బంగారం లెక్క. జనుము జీలుగు విత్తనాలు కూడా సరఫరా చేయలేని చేతగాని దద్దమ్మ ప్రభుత్వం ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఏమైనా మాట్లాడితే పైసలు లేవు అంటాడు. మరి అందాల పోటీలకి అడికెళ్ళిచ్చినాయి పైసలు. 200 కోట్లు ఖర్చు పెట్టి అందాల పోటీలు పెట్టినాం. అందాల పోటీలతోని ఎవరికన్నా కడుపు నింపుతారా? ఇప్పటికున్నాయి వాట్లు. అందాల పోటీలతో ఎవరికైనా అనాపైసా సాయం జరిగిందా? వాళ్ళు ఒక ఆమె బ్రిటన్ ఆమె, ఇంగ్లాండ్ ఆమె చెప్పిపోయింది. ఆ అందాల పోటీలో ఈ రేవంత్ రెడ్డి చుట్టూ ఉండే 2 దోస్తులట, రేవంత్ రెడ్డికి బాగా సన్నిహితంగా ఉండే 2 ఆమెతోని అనుచితంగా ప్రవర్తిస్తే, ఆమెను ఇబ్బంది పెడితే ఆమె తమ దేశానికి పారిపోయింది. రేవంత్ రెడ్డి దోస్తులు ఆమెను ఇబ్బంది పెట్టిండు అందాల పోటీలకు వచ్చిన వాళ్ళను. అయ్యా రేవంత్ రెడ్డి, నువ్వు అందాల పోటీలు ఒలగబెట్టినావు. నీ కాంగ్రెస్ పార్టీ నాయకులు, నువ్వు ఈ విందులు వినోదాల కోసం అందాల పోటీలా? నేను అడుగుతున్నా రేవంత్ రెడ్డి, అందాల పోటీకి 5 సార్లు పోయిండు, 5 సార్లు పోయిండు. అందాల పోటీలను చూడు, నీకు 5 సార్లు పోయినావు. అందాల భామలను చూడడానికి ఒక్కసారి ఒక మార్కెట్ యార్డ్కి వచ్చి వడ్లెందుకు కొంటలేవని చూస్తేందుకు నీకు టైం దొరకలేదా? జనుము జీలుగు విత్తనాలు ఎందుకు దొరకలేవని అడగనీకి నీకు టైం దొరకలేదా? 5 సార్లు పోయిండు అందాల పోటీలకు. గంట టైం దొరికిందా ముఖ్యమంత్రికి? ఇంకా వేరే పని లేదా నీకు?
నీ దోస్తులు నీ చుట్టుండే కాంగ్రెస్ నాయకులేమో పాపం విదేశాల నుంచి వచ్చిన మహిళల పట్ల అనుచితంగా ప్రవర్తించి ఈ దేశ గౌరవాన్ని ఈ రాష్ట్ర గౌరవాన్ని దెబ్బతీసిండ్రు ఇవాళ కాంగ్రెస్ పార్టీ నాయకులు. ఆమె మధ్యలోనే పోటీలో నుంచి విరమించుకొని తమ దేశానికి పారిపోయిందంటే అది మనకు చెడ్డ పేరు కాదా? నువ్వు ఏం చేసినావు? మచ్చ తెచ్చినావు ఈ రాష్ట్రానికి. కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి నీకేదైనా చూసే షోకుంటే చూసినవేమో తప్ప ప్రజలకు చేసింది అయితే నువ్వేం లేదు. 4-5 సార్లు పోయినావు, భోజనాలు చేసినావు, చాలా ముచ్చట్లు పెట్టినట్టు పేపర్లు టీవీలో చూసినాం మేమైతే. ఇది ఎవరికి కావాలి? ఇది ఎవరిని ఉద్ధరించడానికి? జనము జీలుగు విత్తనాలు ఇవ్వమంటే శాత కాదు, రైతు బంధు ఇవ్వమంటే శాత కాదు. పడ్డదా రైతు బంధు? వానకాలం ఎగదొప్పిండు, యాసంగికి 2 ఎకరాలకు వేసిండు, మిగతాలకి ఎగ్గొట్టిండు. చెప్పింది 15,000 అందరికి ఇస్తా అన్నాడు, ఇప్పుడు కొందరికే ఇస్తా అంటుండు. ఇచ్చింది కొసరు, ఎగబెట్టిందేమో అసలు ఎగబెట్టిండు, కొసరంతా ఇచ్చిండు. ఇంతకు మించి ఏమైనా చేసిండా? ఇవాళ బాగా ఆలోచన చెయ్యండి. ఇవాళ ప్రజలు కూడా కోరుకుంటున్నారు మళ్ళీ కేసీఆరే రావాలి, మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తేనే మా బాధలు తీరుతాయని వీళ్ళందరూ కూడా కేసీఆర్ దిక్కు చూస్తున్నారు. తరువు అని అసెంబ్లీలో మాట్లాడిండు. ఎక్కడ తరుగు తీస్తలేం వడ్డు అన్నాడు. తీస్తురా లేదా? 3 నుంచి 10 కిలోలు తీస్తురు. నీ 11 కిలోలు తీసిరా? అగో ఏం పేరండి ఈ పేరు? మా లక్ష్మీనారాయణ 11 కిలోలు తీసినట్టు తరుగు. ఇక అసెంబ్లీలో మాట్లాడమే అంటే రేవంత్ రెడ్డి ఏమేమి తరిగే తీస్తలేం, తరుగు తీస్తే మరి పలుగు వలగొడతా అన్నాడు. మరి ఇప్పుడు ఎవరిని వలగొట్టాలి? రేవంత్ రెడ్డిని వలగొట్టాలి. ఇప్పుడు మా లక్ష్మీనారాయణ కుల్లా చెప్తుండు పబ్లిక్ మీటింగ్ లో 11 కిలోల తరుగు తీసిండు నాది అంటుండు. ఏ ఊరికి పోయినా 5 కిలోలు 10 కిలోల తరుగు తీస్తుండు. సన్న వడ్లు కొంటే ఇప్పటికీ ₹1 బోనస్ రాలే. 1100 కోట్ల రూపాయలు సన్న వడ్లకు బోనస్ బాకీ ఉన్నది. అది కూడా ఎగబెట్టడానికి డౌట్ వస్తుంది నాకు. ₹1 ఇస్తలేడు సన్న వడ్లకు. చెప్పిండు బోనస్ అన్నాడు, బోనస్ బోగస్ చేసి పారేసిండు. ఆ వడ్లకు కూడా ఇంకా 2,000 కోట్ల రూపాయలు బాకీ ఉన్నది. తెల్లారే ఇస్తున్నా అన్నాడు పైసలు, కానీ 10 రోజులైనా 15 రోజులైనా వడ్ల పైసలు పడతలేవు. బోనస్ అయితే అసలే పడతలేదు. ఎరువులు సకాలంలో అందుతలేవు, విత్తనాలు దొరకలేవు. పత్తి విత్తనాల కోసం రైతులు ధర్నాలు చేసే పరిస్థితి వచ్చింది. నువ్వేం శాతగానువి? ఇంకా విత్తనాలు ఏది శాతగాని ముఖ్యమంత్రివి, నువ్వు ఆ పదవిలో నుండి అవసరమా అని నేను అడుగుతా ఉన్నా. ఇలా ఆలోచించండి. ఎవరిని ఉద్ధరించిండు? రైతులకు ఏమైనా మంచిగా చేసిండా? ఆడోళ్లకు ఆడపిల్లలకు ఏమన్నా చేసిండా? యువతకేమన్నా చేసిండా? మొదటి సంవత్సరమే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్నాడు, కానీ తిప్పి కొట్టే 10,000 ఉద్యోగాలు కూడా ఇయ్యలే. కేసీఆర్ నోటిఫికేషన్ ఇచ్చి కేసీఆర్ ఆ రోజు నోటిఫికేషన్ ఇచ్చి పరీక్ష పెట్టి రిజల్ట్స్ ఇచ్చిన వాళ్లకు కాగితాలు పంచి నేనేదో 20-30 వేలు ఉద్యోగాలు ఇచ్చిన అంటాడు. ఇవాళ నువ్వు ఇచ్చింది 10,000. ఇవాళ కేసీఆర్ ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం 1,67,000 మందికి ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చింది. నువ్వు మొదటి ఏడాది 2 లక్షలు ఇస్తా అన్నావు, 10,000 కూడా ఇవ్వకుండా యువతను కూడా మోసం చేసినావు. కేసీఆర్ గురుకులాల్లో కడుపు నిండి అన్నం పెట్టి పిల్లల్ని మంచిగా చదివించిండు. రేవంత్ రెడ్డి వచ్చినాక ఆ గురుకులాల పిల్లలు దవాఖానల పాలవుతుంది. 60-70 మంది పిల్లలు గురుకుల పిల్లలు ఇవాళ చనిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిజాలు చెప్పుడు అలవాట్లేదు, కానీ వాళ్ళ దురదృష్టం ఏంటంటే నిజం చెప్తే అబద్దాలు ఆడాల్సిన అవసరం ఉండదు. కానీ ఒక అబద్దం ఆడి ఆ అబద్దాన్ని కప్పిపుచ్చుకోవడానికి కాంగ్రెస్ వాళ్ళు ఇంకా 100 అబద్దాలు ఆడుతున్నటువంటి పరిస్థితి ఈ రోజు మనం చూస్తా ఉన్నాం. సో కాంగ్రెస్ నాయకులు ఇలా విందులు వినోదాల కోసం అందాల పోటీలు పెట్టినట్టు కనబడతా ఉంది. అందాల పోటీలకు ఎవరు పోయినరు? విందులకు వినోదులకు రేవంత్ రెడ్డి, ఆయన మంత్రులు, ఆయన పార్టీ నాయకులు 24 గంటలు ఆయనతో ఉండేటోళ్ళ కోసమే ఇవాళ అందాల పోటీలు పెట్టిండు. ఈ రాష్ట్రానికి చెడ్డ పేరు వచ్చింది తప్ప మంచి పేరు మాత్రం రేవంత్ రెడ్డి తీసుకురాలేదు. ఇవన్నీ కూడా మనం కూడా గమనించాల్సిన అవసరం ఉంది. వీళ్ళంతా మోసమే, అంతా ఆగమాగం జగన్నాథం లెక్క అయిపోయింది కదా. ఇవాళ ఏది చూసినా కొనెళ్తలేదు, ఏ కార్యక్రమం కొనెళ్ళది, ఏ ముచ్చట కూడా ఇవాళ కొనెళ్ళినటువంటి పరిస్థితి లేదు. మా మూసి సుందరీకరణ అన్నాడు, మూసి మధ్యలో మునిగిపీకింది, మళ్ళా సప్పులు లేదు. అదేందో హెచ్సియు దగ్గర భూములకు పంచాయతీ పెట్టిండు, అది పోయింది సుప్రీంకోర్టు మొట్టికాయలు వేసిండు.
కంచె గచ్చిపోలి మొట్టికాయలు పడ్డాయలే రేవంత్ రెడ్డికి. కంచెలోనే జైలు కట్టి లోపలేసి పారేస్తా అన్నారు వాళ్ళు. దెబ్బకు మళ్ళీ సపోర్ట్ లేకుండా అయిపోయింది. ఏదన్నా కొనెలిన కార్యక్రమం ఉన్నదా? హైడ్రా హైడ్రా అంటివి, వాని పేరు చెప్తివి, వీని పేరు చెప్తివి, తొక్క ముడిస్తేవి. ఇవాళ ఒక్కటి ఆలోచించింది, ఇదే మన తీగుల్లా మన జగదేవ్పూర్లా కేసీఆర్ ఉన్నప్పుడు మన భూముల విలువ పెరిగిందా లేదా? ఆనాడు కేసీఆర్ రాకముందు 10 లక్షలకు ఎకరం ఉంటే కేసీఆర్ వచ్చినాక 50 లక్షల కోటి రూపాయలు అయింది. అయిందా లేదా? ఎవరన్నా ఆపదవాడో పిల్లల పెళ్లిలకో ఏదన్నా దవాఖానకో పిల్లల చదువులకో ఓ అద్దెకరం అమ్మితే మంచిగా 50 లక్షలు వచ్చినాయి. ఇవాళ ఎవడన్నా కొనటోడు ఉన్నాడా? అరే జరా ఇంట్లో పెళ్లి ఉన్నదిరా భయ్, ఒక ఎకరం తీసుకోండి, వద్దు వద్దు నాకు వద్దని అటే విత్తున్నాడు. హైదరాబాద్కి వెళ్ళి కార్లు వస్తున్నాయి, బంద్ అయింది. ఇంటికి వస్తున్నాయా? ఇటు మొగానే కూడా కార్లు వస్తున్నాయా? బేరం నడుస్తుందా? ఏమన్నా రిజిస్ట్రేషన్ ఆఫీస్ లో వాడు ఈగలు కొట్టుకుంటుండు. దుకాణం బంద్ అయిపోయింది. రేవంత్ రెడ్డి పిచ్చి వాళ్ళ చర్యల వల్ల, తుగ్లక్ పనుల వల్ల ఈ రాష్ట్రం నష్టపోతా ఉంది. ఆగమాగం మాటలతోని రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ఎవరు రావడం లేదు. విదేశాల్లో ఉండే ఎన్ఆర్ఐలు ఈ రాష్ట్రంలో డబ్బులు పెట్టి జాగ భూములు కొనడానికి వెనక ముందు అయ్యేటువంటి పరిస్థితి వచ్చింది. ఇవాళ చాలా ఇబ్బంది పడుతున్నారు. కొంతమంది నేను కలుస్తుంటారు అప్పుడప్పుడు, అన్న పిల్ల పెళ్లి పెట్టుకునే అప్పుడు ₹1,00,00,000 అమ్మంటే నేను అమ్మలేదు, ఇప్పుడు 60కి ఇస్తేనే జరవలకని చెప్పే, 70కి ఇస్తేనే జరవలకని చెప్పే అంటూ ఎవరు తీసుకునే పరిస్థితి లేదు. ఊర్లలో ఇండ్లు కుదబెట్టి అప్పులు తెచ్చుకునే పరిస్థితి వస్తా ఉంది. అంతా కూడా మైక్రో ఫైనాన్స్ల దగ్గర పోయి ఇండ్లు రిజిస్ట్రేషన్ చేసి అప్పులు తెస్తున్నారు పాపం ప్రజలు. ఆనాడు కేసీఆర్ ఉన్నప్పుడు ఇండ్లు కట్టిండ్రు, రేవంత్ రెడ్డి వచ్చినాక ఇండ్లు కుదబెట్టే పరిస్థితి వచ్చింది ఈరోజు. ఇవన్నీ కూడా మనం గమనించండి. అంటే ఏదైనా ఉన్నప్పుడు మనిషి విలువ తెలియదంటారు. ఇప్పుడు కేసీఆర్ విలువ ఒక్కొక్కరికి అర్థమైతా ఉంది. ఆయన ఎంత మంచిగా చేసిండో, ఎంత దండలాడిండో. సాగు నోట్లో తలబెట్టి తెలంగాణ తెచ్చింది కేసీఆర్. తెచ్చిన తెలంగాణను నిలబెట్టింది కేసీఆర్. అప్పట్లో చంద్రబాబు చెప్తుండే, ఏమన్నాడు చంద్రబాబు అంటే, వెనకట ఆంధ్రలో ఎకరం అమ్మితే తెలంగాణలో 10 ఎకరాలు వస్తుండే, కానీ కేసీఆర్ ముఖ్యమంత్రి అయినాక తెలంగాణలో ఎకరం అమ్మితే ఆంధ్రలో 10 ఎకరాలు వస్తుంది అన్నాడు చంద్రబాబు నాయుడు. యాకుందా మీకు? ఇప్పుడేమైంది? రేవంత్ రెడ్డి వచ్చినాక మళ్ళీ ఉల్టాయి పీకింది. 10 ఏళ్లలో కేసీఆర్ తెలంగాణ నిలబెట్టిండు. కేసీఆర్ నిలబెడితే రేవంత్ రెడ్డి పడగొట్టిండు. ఇది గమనించండి దయచేసి. మీరు ఆనాడున్న గౌరవం, ఆనాడున్న ప్రతిష్ట ఇవాళ ఉన్నదా ఒక్కసారి మీరు ఆలోచించాలని నేను కోరుతా ఉన్నా. వాస్తవానికి జగదేవ్పూర్ లో ఇవాళ ఒక మంచి కార్యక్రమం పెట్టాలనుకున్నాం. జగదేవ్పూర్ లో మా ప్రతాపన్న నాకు చెప్పి ఈడ ఒక ఇండస్ట్రియల్ ల్యాండ్ తీసుకోవాలి, ఈడ